హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నాస్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. బ్యాక్ టు విలేజ్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా, దాదాపు ఇప్పుడు 9 రోజులు అవుతుంది విలేజ్ నుంచి దూరం 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 దర్శనాలకైతే వెళ్ళిపోయినాం. సో ఫస్ట్ నుంచి నిన్నటి వరకు అంటే ఈ రోజు వరకు ఏమేమి దర్శనాలు చేసుకున్నాం, అసలు సడన్ ట్రిప్ ఎందుకు ప్లాన్ అయింది, నాన్నని ఎందుకు తీసుకుపోలేదు, మళ్ళీ జ్యోతిని ఎందుకు తీసుకుపోయినాం, ప్రతిది కూడా మనం ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకటే దగ్గర కూర్చున్నాం అనుకో మీరు కూడా బోర్ కొడుతుంది. సో ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తారో చూసేసుకుంటా ఈ మనం మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన ఇంట్లో ఏం చేస్తారో చూద్దాం. సో టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఆకలి అయితే అవుతుంది. టిఫిన్ ఇంకా రెడీ కానట్టుంది. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. సప్న గుడ్ మార్నింగ్. అమ్మో పూజ చేస్తుంది. ఈ బట్ట కట్టుకొని పూజ చేద్దాని ఒకరంటారు, బట్ట కట్టి పూజ చేయాలని ఒకటంటారు. మనం మాత్రం ఎవరి మాట అయినా మనం సీతయ్య 2 నా పని ఏందో నేను చేసుకుంటా అంతే. జై మాతాది, జై జై మాతాది. నిన్న యాక్చువల్లీ ఇంద్రకీలాద్రి దుర్గామాత దగ్గర కూడా వెళ్ళినాము. అక్కడ ఈ ఫోటో నచ్చిందంటే స్వప్న ఇమ్మీడియట్గా తీసేసుకుంది. సో మనకైతే ఎక్స్ట్రా అయితే ఉన్నాయి, 2 ఇంట్లకు సరిపడా ఉన్నాయి అన్నట్టు. ఇంతకుముందు కూడా మన దగ్గర ఇక్కడ ఇంట్లోకి ఇక్కడికే ఉంటుండే, అక్కడ ఇంట్లోకి అక్కడే ఉంటుండే. సో అట్లనే ఇప్పుడు మన ఇంట్లో అయితే దుర్గామాతది కూడా ఇంకొకటి విగ్రహం అంటే ఈ పటం యాడ్ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి కూడా. సేమ్ టు సేమ్ నిన్న దర్శనం కూడా సేమ్ ఇట్లే అయింది. మంచిగా అయింది. ఇంద్రకీలాద్రి దగ్గర చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా. ఓ క్రియాన్షి ఏం చేస్తావురా? గుండప్పల నాయుడు, ఏ గుండు నాయుడు, అరే బొట్టురా అది బొట్టు అది ఏం చేసుకుంటావు? ఉలికిపోతారా గుండు. అరే నీ ఎడబెట్టుకుని చూపి. మస్తు పెట్టుకున్నావు. వెరీ గుడ్. చాలు ఇక ఆడబెట్టేసి. గుడి చుట్టూ బోనాలు అమ్మ మంకాలికి గుగ్గిలమ్మ శాసి పొగలే నాగన్న. ఓం నమో నారాయణాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి. అరే డాక్టర్ అమ్మ బాగున్నారా? బాగున్నాయి అరివి. సౌండ్ వినిపిస్తుందారా? ఏం వినిపిస్తుంది? హార్ట్ బీట్ వినిపిస్తుందా? అలా హార్ట్ బీట్ వినిపిస్తుందా? చాలా సౌండ్ వస్తుంది. మెల్లగా పట్టుకోలేదు. చాలా సౌండ్ రీసౌండ్ వస్తుంది దానికి. ఖుషి ఇది ఇప్పించేంత వరకు పిచ్చ ఏడ్చింది. లాస్ట్ కాలం ఇప్పించింది, కానీ ఇది పొడగొడుతుంది. ఏం చేస్తుంది ఇక. ఎక్రాన్స్ డ్రెస్ వేసుకున్నావు బంగారు పండు. ఈ గుండుగా గమ్మత్తున్నవరా నువ్వు. గుండప్పల నాయుడు లెక్క నువ్వు సేమ్. గుండప్పల నాయుడు. ఈ పూజలు ఎన్ని రోజులు సప్న? అంటే దేవునికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈరోజు వచ్చినావు అంటే ఈ రోజేనా, లేకపోతే రోజా, లేకపోతే వారానికి ఒకసారా, లేకపోతే ఎప్పుడో ఒకసారా? అరే పూజ అయిపోలేరా? ఇప్పుడు పోయి కూర్చున్నావాడా? ఇంకా హారతి ఇయ్యలే. ఇది చూడు, నీ ఫేస్ మొత్తం ఎట్లయింది తెలుసా? నాకన్నా ఘోరంగా అయింది. ఏం చేస్తాం మరి, బయట వెదర్ అట్లా ఉంటుంది. సమ్మర్ ఒకటి, దాంతోపాటు సముద్రం వాటర్, ఉప్పు నీళ్ళు. సముద్రం వాటర్ డేంజర్ ఇంకా చాలా. అందుకని ఘోరంగా అయింది సిచ్యువేషన్. ఉప్పు తిందాం. ఓ సప్న చాలు. ఓ మై గాడ్. లడ్లు ఎడ పెట్టారు? ఓ లడ్లు తిందాం. లడ్డు మర్చిపో లడ్డు అని పంచిపెట్టేటప్పుడు. సో ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయరు ఫ్రెండ్స్. అబ్బా తిరుపతి లడ్డు అంటే అదొక ఫేమస్. తిరుపతి లడ్డు అంటే అదొక గూస్ బాంబ్స్. ఆడబెట్టిన తర్వాత తిరుపతి ప్రసాదం తీసుకొని తర్వాత తినాలి. శ్రీనివాస మంగళం, శ్రీ వెంకటేశ మంగళం, ఓం జయ మాతాది మంగళం, వీరాంజనేయ మంగళం. ఆర తీసుకో నాన్న, ధర ఆర తీసుకోరా అంటే భయపడతావు. తీసుకోండి ఆయన. నడు ఆర తీసుకోరా. అదానిలో వాళ్ళేటో. అబ్బా ఎన్ని రోజులు అవుతుందిరా ఇంటికాడ ఫుడ్ తినక. దాదాపు వారం రోజులు. వేడివేడి మామిడికాయ తొక్కు, వేడివేడి అన్నంలో మామిడికాయ తొక్కు వేసుకొని తింటే నా సామి రంగా. పప్పు వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. పప్పు తొక్కు వేసుకొని మంచిగా కలుపుకొని తింటే. ఏమండి నీకు కూడా కాదు సప్న? ఏ క్రియాన్స్ నీకు కూడా నాయే? నీకు కలుపు వస్తుందా? ఓకే. అరే పప్పు కూడా శేఖర్. ఆహా ఇట్లా ఈ కాంబినేషన్ మొత్తం వస్తుంటుంది. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి అన్నంలో ఇట్లా కలుపుకొని
ఎందుకు ఫ్యాన్ వేస్తే జర చల్లగా ఉంటుంది. అబ్బా చలో బ్యాక్ టు రెసిప్స్. అబ్బా స్వప్న పప్పు సప్పడి పప్పు అవి మంచి కాదు మంచిగా ఉంది పప్పు. పప్పు మాత్రం సూపర్ స్వప్న. ఈ రోజులకు మన ఫుడ్ తిన్నట్టుంది. ఎన్ని రోజులు అవుతుందో మన ఫుడ్ తినక. కొంచెం స్వప్న కొంచెం ఇంకొంచెం. పొద్దుగాల టిఫిన్ తినప్పుడు డైరెక్ట్ అన్నం తింటే ఎంత మంచిగా ఉంటుంది. కానీ మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినబుద్ధి కాదు. ఇక అదే ఒకటి ఉంది కదా, ఆకలి కాదు మధ్యాహ్నం తినబుద్ధి కాదు. ఇందులో ఇవి ఇట్లా వేసుకొని తినాలి, రచ్చ తినాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏ క్రియాంచి ఏందిరా ఇది అంత ఆగమే పరిచయం చేస్తున్నావు. అప్ప కాదు అది ఆమ్ ఆమ్ ఆమ్. కొంచెం చారు పోయి నాకు కూడా అప్ప చూసే కొంచెం పోయి చాలరా. కొంచెం పచ్చడి, కొంచెం ఒకటే పీస్. సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. ఎర్రగా ఉంటుంది. ఓ శ్యామల ఆహా. ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఇది, ఇక్కడ ఒకటి ఇది. ఆహా సూపర్ సూపర్. టూర్కి వెళ్ళిన బట్టలు అయితే కొన్ని పిల్లలు అయితే మనలు పిండేసిరు. మన బట్టలు అయితే ఇంకా మస్తు ఉన్నాయి. 2 టబ్బులాలు ఉన్నాయి. రేపు పొద్దున బైక్ కూడా తీసుకొని పిండాలి. అలాగే కొన్ని దుప్పట్లు కూడా ఉన్నాయి. ఇక కొద్ది అయితే సామాన్లు అయితే సరుతూ ఉన్నాం. ఇక కింది పక్కన పెడితే మనం పైకి పోయి చూస్తే వారం రోజులు ఏం కాబట్టి పప్ప కూడా పైకి ఎక్కువ ఓడు కాబట్టి పైకి పోయి చూస్తే ఎంత ఘోరంగా చెత్త ఉండే. ఇది మొత్తం క్లీన్ చేసి వాటర్ ఏమంటారు జాడ కట్టేసి నూకినాము. ఇక స్మెల్ ఏంటంటే మన ఏమంటారు అదేమంటారు పిల్లి లోపలికి వచ్చి బీభత్సం సృష్టించిందంటే అంత ఘోరంగా. తిను కాయ తిను. ఈ ఏమంటారు ఈ బెడ్ మంచం పైన 2 నెంబర్ పోయింది. మొత్తం బెడ్షీట్ల మీద దుంకిలాడింది. ఈ డోర్లు పెట్టలేము, మేము మర్చిపోయినాము. మొత్తం గందరగోళం సీసా లైట్ వేసుకో. మొత్తం హల్చల్ చేసి మొత్తం ఏమంటారు దాని ఇష్టరాజ్యం అయిపోయింది అనమాట. సో అందుకనే మళ్ళీ సర్ఫేస్ మొత్తం కడుగుతా ఉన్నాము. ఒక ఘోరంగా అంటే ఘోరంగా ఉండే స్మెల్ అయితే. ఇప్పుడు కుడితే ఏమంటారు తుడిస్తే పోదా నీ స్మెల్ పోతుంది. ఏం కాదు స్మెల్ ఎందుకు పోతుంది. జరపాలా. రూమ్లో అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయిపోయింది. ఇక ఫ్యాన్ వేసి మామూలుగా పెట్టేసినాము. స్మెల్ అయితే మస్తు ఘోరంగా వచ్చినాయి కదా. స్మెల్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది. అదేందో విచిత్రంగా కనబడుతుందా, వెరైటీ పురుగులు అవి. ఆ పురుగులు మొత్తం జామ్ అయినాయి. ఇంట్లో కొట్టేసి మొత్తం వెళ్ళిపోయినా. మొత్తం మంచిగా ఎట్లా అంటే మురుమురాల టైం ఉంటే ఈ బెడ్ కింద మొత్తం అట్లా జామ్ అయినా ఉండే. ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక బయట కింద లోపల మొత్తం కడిగేసినామంటే మంచిగా నీట్గా అయిపోతుంది. అమ్మ ఫోటో కూడా ఒక దగ్గర సెట్ చేసేయాలి తీసేసి. తిరుపతి ప్రసాదాలు అయితే లడ్లు తీసుకొచ్చి అయితే మొత్తం ఈ డబ్బాలు తీసుకొచ్చినాం పగిలిపోకుండా. యాస్టీస్ ఎట్లా వచ్చినాయి మనకు అట్లా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా గాడిపారినట్టున్నాయి. ఆడ ఉన్నప్పుడు జర మంచి పచ్చిగా ఉండే. ఇంటికి వచ్చేసరికి మొత్తం గాడిపారిపోయినాయి. మొత్తం తిరిగి శ్రీవారి లడ్లు అట్లా కింద పెట్టచ్చా అంటే డైరెక్ట్ కింద పెట్టా కాబట్టి ఓకే. ఇంకా ఎక్కువనే పెట్టు, మనం ఎక్కువ తినలేం కాబట్టి ఆల్మోస్ట్ అవి మిగిలిపోతాయి అనవసరం. అందరికి పంచమని ఫిక్స్ అయిపోయినా. ఎన్ని లడ్లు మొత్తం 14 లడ్లు వచ్చినప్పుడు అన్న 14 ఏమో కానీ ఇప్పుడు ఇలా 4 ఉన్నాయి. ఇంట్లో 2 6 ఇంత 2 మనకి అయిపోతాయి. 7 దీంతో 8 10 12 ఉన్నాయి. దేని దాన్ని కట్టేస్తున్నాం 11ఏనా? సరే. మనకు స్వీట్ లడ్డే 4 మన ఇంటికి. తాత కాదురా బాబాయ్, నీ బట్టలు ఎవరా అప్పటి నుంచి ఖాళీ తిరుగుతున్నావు గుండేసుకొని గుండుగా నడు అటు. ఈ నిజంగా పొద్దున దీపం ముట్టించినప్పుడు ఈ పని చేస్తే అయిపోతుండే. సరే ఏదైతే మీరు సాయంత్రం కూడా మంచిగా స్నానం చేసుకొని ఇప్పుడు లడ్డు ప్రసాదం. తేజ లడ్డు తింటావా? లడ్డు ఆల్రెడీ తింటాను తినగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుండగా గ్రేట్ ఇంకా అంత ఇంత. టైం వచ్చేసి 8:30 అయిపోతుంది. అందుకని నాకు ఆకలి అవుతుంది. అసలు ఏమైందో ఆకలికి ఇంత తొందర అవుతుంది అనిపించింది. అయిపోయినాయి సార్. వెరీ గుడ్. మొదటిసారి మేము తెచ్చిన లడ్లు మొత్తం కంప్లీట్ చేయడం. ఎందుకంటే ఒక్కోసారి అయితే నెల రోజులు ఉంటాయి అవి తినకుండా తినే పెడతారు. అంటే మన ఇంట్లో లడ్డు అట్లే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో లడ్డు అయితే అక్కడికి వెళ్ళి 2 పెట్టినాము, ఒకటి అయిపోయింది, ఇంకొకటే ఉంది. మన ఇంటికి అట్లీస్ట్ అదన్నా మనకు ఇంకున్నారు కానీ ఇక మనకు కూడా తినేటందుకు కావాలి. సో ఆల్మోస్ట్ మేము ఉన్నాయన్నీ పనిచేసినాం, అయిపోయినాయి. ఇవి శిరీష వాళ్ళ ఇంటికి 2, మా ఇంటికి 2. వాళ్ళ ఇంటికి రైట్, ఓకే, డన్. సో ఇటు వచ్చేసి మనలు రే ఎప్పుడన్నా చేసినావారా? ఇప్పుడే చేస్తున్నావరా? చాలా బాగా చేస్తున్నావరా నువ్వు? అబ్బా ఎంత స్పీడా! ఏమో మరి ఏమో నాకు తెలియదు. నువ్వు నీకు ఏచ్చా ఇది? చలో ఈ రోజు నుంచి మా ఇంట్లో చపాతీలు ఫ్రెండ్స్. బక్క కావాలంటే ఇక తప్పదు. ఇక ఇన్ని రోజులు ఇష్టం వచ్చిన ఫుడ్ ఏడవాడితే తిన్నాం, ఘోరంగా తిన్నాం, అతి ఘోరంగా చేసినాం.
కానీ ఇక ఇప్పుడు డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే బీభత్సంగా అవుతుంది. ఎన్ని చేస్తారా మొత్తం? ఇది ఒకటే లాస్టా? ఇది లాస్ట్ అయిపోయింది. తొందరగా వేయరు, ఇక తొందరగా వేస్తే కొంచెం తిని పడుకున్నామంటే నా సామిరంగా. నిద్ర కోమల పోవాలి మళ్ళా. ఓ నాని ఏం చేస్తున్నావు? గత తాళం నీకెందుకురా? ఇతే 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 నీకొద్దు నాని. అది ఎక్కడిది? మన చేతిలో ఏంటిది? తిరుపతి లడ్డు. నాకేం తెలుసు అన్నా, వాన్ చేతిలో నాకెందుకు ఇచ్చిండు ఆడు? ఏడ పెట్టిండు? హాయ్ పాపాజీ, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కింద పోయకరా, కింద పోయకుండా తిను. బాగుంది. ఇంకా నన్ను తింటావా? నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా ఏ గుడిలోకి వెళ్ళి ప్రసాదం తెచ్చినా వారం రోజులు ఉంటుండే, అలాంటిది మొదటిసారి. మరి మొత్తం గట్ల ఘోరంగా చేస్తున్నావు. నిజమే కాదా? ఏం కాదు, తెచ్చిన రోజు ప్రసాదాన్ని అయితే తింటాం. తిన్నాక అక్కడ నెక్స్ట్ డే అట్లా నాన్ వెజ్ తింటాం కాబట్టి తినకుండా అట్లనే పెడతాం, ఫ్రిడ్జ్లో ఉంటుంది అది. 12 రోజులు అవుతుంది దేనికి? నాన్ వెజ్ తినాక. ముందు రోజు పోయే 2 రోజుల ముందు నుంచి బంద్ చేసినాం. అంటే మొత్తం 14 రోజులు. మరి ఇవాళ ప్రసాదం అయిపోయిందా? రేపు కూడా అయిపోవాలి. ఇంకేమన్నా అది మొత్తం అయిపోవాలి. అసలు ప్రసాదం ఉన్న రోజులు మన ఇంట్లో నాన్ వెజ్ రావద్దు. మరి ఫ్రిడ్జ్లో ఉంటుంది, మరి అది ఎట్లా చేద్దాము? ఫ్రిడ్జ్లో పెట్టిరు. మరి ప్రసాదం మా అమ్మలు ఇంటికి పోవాలి కదా, అటు పోవాలి ఇటు పోవాలి. పార్సల్ చేసి పంపించారు ఇట్లా ప్రసాదం చేసి పంపించాలా? బస్సుకి. సరే. పొప్పటి పండు పండింది, పొప్పటి పండు మొత్తం రెడ్ కలర్ అయింది. ఎప్పుడు తింటారు? అంటే పొద్దున. ఓకే రైట్. టైం వచ్చేసి 9 అవుతుంది. ఈరోజు అయితే చాలా అంటే చాలా డీలే అయిపోయింది. ఇంటికి ఉన్న టైం మెయింటైన్ చేయాలి కాబట్టి తొందరగా తినేసారా. జరగను ఒకసారి జర పప్పు. సో పొద్దున చేసిన పప్పు ఇప్పుడు మంచి చపాతీలకు అయితే మంచిగా యూజ్ అవుతా ఉంది. పప్పు విత్ అరే గిక్కి ఎందుకు చేసినవరా పప్పు, ఇంకా అదేందన్నా కర్రీ 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 ఏమో ఉండే, బెండకాయ కర్రీ, బీరకాయ కర్రీ. సరే 2 కలిపి దా శిరీషా వచ్చేసి టైం అయింది. డిలే అయింది. తిన్నామంటే మళ్ళీ ఖాళీ కోమ వెళ్ళిపోవాలి. ఇక ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వస్తుంది. నిద్రకి మరి నిద్రకి 2 రోజులలో నిద్ర మొత్తం క్లియర్ చేసేసుకోవాలి మనం. ఏం నాని ఎట్టుంది? ఆ టేస్ట్ ఎట్టుంది, ఈ టేస్ట్ ఎట్టుంది? బయట మంచిగా ఉందా, ఇంట్లో మంచిగా ఉందా? ఇంట్లోనే బాగుందా? బయట బాగుందా? ఇంట్లో రోజు తింటే గట్టి అనిపిస్తుందా? బయట ఇంట్లో అట్లా కొత్త కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది నీకు. టేస్టులు వస్తాయి ఒకటే దగ్గర తిన్నాం కదా, డిఫరెంట్ ప్లేట్లలో తింటాం. సో టైం వచ్చేసి 8 కావస్తుంది. మన ఇట్లా యథావిధిగా రోజు చేసే ప్రాసెస్ అవుతుంది. అంబలి అయితే ప్రిపేర్ చేసారు ఆల్రెడీ. అంబలి కొత్త తాగేసినట్టు. ఇది నాకేనా వద్దే? రైట్, నాకు కూడా అంబలి. నువ్వేం తాగుతున్నావు? చాయ్ తాగుతున్నావా? రైట్. మళ్ళీ చాయ్ 3 రోజుల క్రితం మనకు చాయ్ అలవాటు అయింది కాబట్టి. అయినా గుడ్ మార్నింగ్ రా క్యాంచ్. ఏ గుండు గుండు అని వెళ్ళి వస్తారు. ఇక 2 రోజులు ఏమో బంగారు పండు అని పిలిచారు. ఇంటికి వచ్చాక గుండు గుండు అంటారు. పాయ్ తాగుతున్నావా? ఫిష్ ఏదిరా ఫిష్? మూతంతా రుద్దుకుంటున్నాడు. కానీ కానీ నువ్వు కానీ 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 కాయ కాయ తిందాం కాయ. అరే నీ మాట నాకు అర్థం కావరా. నువ్వు కాయ తిను, కాయ తిందాం కాయ తిందాం. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను పొద్దు లేచి ఆన్ చేసేసినావా? రైట్, గుడ్ గర్ల్. ఇదేమో దర్శనాల కోసం పొద్దు ఎర్లీ మార్నింగ్ లేచేటోళ్ళం కదా, అదే అలవాటు ఉన్నది. ఇక కానీ ఆడ ఏ పడితే ఆడ స్నానం చేస్తుంటుంది. మా తలుచుకుంటేనే మంచి అనిపిస్తుంది. కొట్టుకుంటుంది దారకుంటే వీడియో పెడితే డాక్టర్ బాబు అయినాడు. డాక్టర్ దారా ఒకసారి దాకుతుందా? నాకు చుట్టుదా, నాకు దుప్పట్టు అక్కడ చూడు, అక్కడ చూడు. సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఏమొస్తుందిరా? కుక్కుందా? గుప్ గుప్. ఆమె నాన్న ఆడుతూ ఉంటుంది కదా, అది చూసి అది నేర్చుకున్నా అనమాట. ఓ చాలు 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 చాలు. నిద్రపోయినట్టుందా? ఓ నిన్న పొద్దంతా పోయినాం గాను. నిన్న పొద్దుంతా రాత్రంతా నిద్ర పోతే ఇట్లుంది పరిస్థితి. ఈ రోజు ఇంకొక రోజు వాడుతుంది, అప్పుడు రెస్ట్ దొరుకుతుంది. ఏమైంది? ఇరగొట్టకురా. అక్క ఎందుకైతే నీ పేరు కొట్టి అక్క పేరు చెప్తున్నావు మళ్ళా. ఎందుకు రైట్ చేస్తున్నావు? వద్దు తిన్నా తమ్ముడు ఆడుకొని. ఇట్లా పెట్టుకోవాలరా, ఇట్లా పెట్టుకొని అక్కకు ఇప్పుడు అక్కకు చూడిపో. డాక్టర్ బాబు అయ్యో కాదు నీకు ఈయనే పెట్టాలని నువ్వు చెప్పిర్రా.
చెట్లే మరి పెడుతున్నాడు బాగుందా సౌండ్ వచ్చిందా సౌండ్ వచ్చిందా రా తాతకు చూడిపో పాపతే గుడ్ మార్నింగ్ పోదామయ్యా చలో అందరం కలిసి పోదామా ఎడిగానే పోదాం పోదామంటే పోదాం అంతే శ్రీపురం శ్రీ నారాయణి పీఠం ఏది గోల్డెన్ టెంపుల్ తమిళనాడు. ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన కంకణమా దీన్ని ఏమంటారా తాడు దారం తాడు మేము కూడా ఏమంటారు మార్చిపోతున్నాయా మర్చిపోతుంది అది అంత క్వాలిటీ లేదురా. గోల్డెన్ టెంపుల్ నీకు మంచిగా అనిపించిందా? మంచిగా ఉంది పీస్ఫుల్గా, కానీ అంత కమర్షియల్ అనిపించింది నాకు. మరి గోల్డెన్ టెంపుల్ అది పీఠం కదరా, కమర్షియల్ అనిపించింది, అంటే నార్మల్ టీటీడీ లెక్క కాదు. అదేమో గుడి మొత్తం ఏమైందా అరే రే రే తాత తింటుండ్రా నువ్వు మళ్ళా తినవా? ఆడు కర్రీ ఏమంటారు రొట్టె కన్నా ఎక్కువ కర్రీ తింటాడు. రొట్టె తిన్నాడు, రొట్టె పక్కన పెట్టి మొత్తం కర్రీ డైరెక్ట్ కర్రీ తింటాడు. కారం కాదా దానికి కేంచులు బంగారు పెండ్లు కారం అవుతలేదా నాన్న? నాన్నకి పెట్టకే ఆడు రొట్టె తీసిపోయి మొత్తం కర్రీ తింటున్నాడు. రానికి మళ్ళీ రానికి పోయి చేయకుంటున్నాడు. నాని ఒక మామిడి పండు తీసుకురా పో, నేను కూడా తింటా పో. ఇవి కాదు నీళ్ళలో వేసిన తీసుకురా పో, నీళ్ళలో వేస్తే ఎంత వేడి కాదట, సల్వానట, డైరెక్ట్ తింటే వేడట. నిజమేనా? ఒకసారి కామెంట్ చేయాలి. మామిడిపాలు మస్తుగా ఉన్నాయి. మామిడిపాలు డైరెక్ట్ చెట్టు ఈయన తింటే డైరెక్ట్ వేడంట. ఇట్లా నీ వాటర్ నానబెట్టి తిన్నామనుకో సల్వానట. నిజమేనా? అరే ఎవరు సగం తిని పెట్టింది ఇది, వేరే తీసుకురా పో. అవు ఒకటి చిన్నది 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 నాన్న, ఇది ఒకటి ఇది ఒకటే ఇది తీసుకో, ఇది తీసుకోరా. ఆడ పెట్టేసిరా ఆడ పెట్టేసి ఆన్ చేసిరా.